చెందను, దొంగతనం జరిగను, పోలీసు విచారణ జరిగను. ఇవన్నీ నన్ను కల్లులపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను. నేను జీవితం సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్ప కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు నేను. అతడు నా భార్య యొక్క నగల పెట్టే దొంగలించను. అందులో శుభమకు నాసికాభరణం ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలు పెట్టిన తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరెను. ఆ క్షమాపణ కోరి ఆ బుద్ధి మారేట్టుగా బాబానే చేశారని ఇక్కడ అర్థమైందనమాట. అలా కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు భక్తులకి.